మీకు ఇచ్చినటువంటి హామీ మేరకు ఈరోజు మీ ఖాతాల్లో 1845 మంది ఆటో సోదరులకు మీ అకౌంట్లో మనిషికి ఒక్కింటికి 15,000 రూపాయల చొప్పున జమ చేయడం జరుగుతుంది. మరి ఇన్ని ఇబ్బందులు ఉన్నా మిమ్మల్ని ఆదుకోవాలి, మీకు ఉపయోగపడాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఈనాడు ఎన్ని కష్టాలు ఎదురైనా అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా అధిగమించుకుంటూ వస్తూ మీకు 15,000 రూపాయలు జమ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా స్త్రీ శక్తి ద్వారా ఆటో కార్మికులందరూ కూడా చాలా చెప్పలేనంత ఇబ్బందుల్లో పడ్డారు. మీకేదో ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి, మీకు జరిగినటువంటి నష్టాన్ని పూడ్చాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే కాదు, ఈనాడు మీ మీద గత పాలనలో పడినటువంటి అనేక భారాల్ని 2-3 విషయాల నుంచి తీసుకొస్తాను. గతంలో యూనిఫామ్ షర్ట్ బడిలో లేదంటే కూడా ట్రాఫిక్ బోర్డు కానీ పోలీసులు కానీ విపరీతమైనటువంటి ఇబ్బంది పెట్టేవాడు. ఈనాడు మ్యాక్సిమం అలాంటి బెడద నుంచి మేము తొలగించాం. మేము పడుతున్నటువంటి గోతుల రోడ్ల నుండి 80% రోడ్లన్నింటినీ కూడా 1,400 కోట్లు ఖర్చు పెట్టి రోడ్లని ఆధునీకరించడం జరిగింది. మీరు కూడా ఏ రోడ్డుకి వెళ్ళినా ఆ పని మేము చేస్తుంది కారణంగా వస్తా ఉంది. అదేవిధంగా మరి 3 గ్యాస్ బండ్లు ఇచ్చాం. మీ పిల్లలు చదువుకుంటుంటే తల్లికి వందనం కింద ప్రతి పిల్లకి కూడా తల్లి అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది. ఈ రోజున మన ఉప ముఖ్యమంత్రి గారు కానీ, మన ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ ఇప్పుడు చెప్పినటువంటి సందర్భాలు అవే ఎక్కువగా వినవస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే నేను వస్తూ ఆటో డ్రైవర్లతో నడుపుతూ మాట్లాడుకుంటూ వచ్చాను. టౌన్లో వాళ్ళకి పరిస్థితులు ప్రభావం పెద్దగా లేదు, కానీ మన రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి బెంగళూరు, పెదవేగి, పెదపాడు, ఏలూరు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద కొంత ఎఫెక్ట్ పడిందని మరి మన డ్రైవర్లు కూడా నాకు చెప్పారు. ఎవరైతే మీ మీద భారం పడి మీరు ఇబ్బంది పడుతున్నారో అటువంటి కుటుంబాలను ఆదుకోవడానికే ఈ కార్యక్రమం చేపట్టారు. ఇది ఏదో మీకు ఇచ్చి మొక్కుబడిగా 15,000 చేయించుకున్నామని కాదు, మనం ఇచ్చిన హామీ మేరకు ప్రజానీకానికి, మన ఆడకూతుర్లకి మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఉన్నటువంటి హామీ మేరకే ఈ రోజున ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి ఇవ్వడం జరిగింది తప్ప ఆటో కార్మికుల యొక్క కుటుంబాల్ని ఇబ్బంది పెట్టడానికి ఈ యొక్క ఉచిత బస్సు పథకం తీసుకురాలేదు అనే విషయాన్ని ప్రతి ఆటో కార్మికుల యొక్క కుటుంబం, కార్మికుడు మర్చిపోవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదే బస్సులో మీ భార్య, మీ బిడ్డలు ప్రయాణం చేసిన ఉచిత బస్సు ప్రయాణం అనే విషయాన్ని మనందరం కూడా గుర్తించాలని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీకు ప్రత్యామ్నాయంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కానీ, బీసీ కార్పొరేషన్ ద్వారా కానీ, ఫిషరీస్ ద్వారా కానీ, ఇతర రంగాల్లో కూడా
మీరు వెళ్తారంటే మిమ్మల్ని ప్రోత్సహిస్తాం. అన్ని విధాలుగా కూడా రూరల్ అంటే మన నియోజకవర్గం అంతా కూడా రూరలే. ఏలూరు ఒక్క మండలమే కాదు, మన 4 మండలాలు, ఏలూరు సరౌండింగ్స్ లో ఉన్నటువంటి అన్ని మండలాలు కూడా రూరల్ మండలాలే. కాబట్టి మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా ఆదుకుంటాం. మీ యొక్క ఆరోగ్య విషయాల్లో కూడా 25 లక్షల వరకు మీ కుటుంబంలో ఎవరికి ఏ రకమైనటువంటి వ్యాధి బారిన పడినా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, ఉండబోతుంది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది. మీకు ఒకవేళ దేనిలో కవర్ అవ్వకపోయినా వాడు ఏ పార్టీకి సంబంధించిన వాడైనా మన జన సైనికులు కానీ తెలుగుదేశం బీజేపీ వాళ్ళు తీసుకొస్తే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురండి. మీ తోటి కార్మికుడికి ఎవరికి కుటుంబంలో ఆఫర్ వచ్చినా నేనున్నాను అని చెప్పి ఒక ధైర్యాన్ని కల్పించండి. మీరు ఎన్నుకున్న ప్రభుత్వం, మీరు ఓట్లేసిన ప్రభుత్వం, మీరు కోరుకుంటేనే మేము ఎమ్మెల్యేగా వచ్చాం, మేము పైనుంచి ఎవరు దిగి రాలేదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇందాక మాటల్లో కూడా చెప్పారు లోకేష్ బాబు గారు, మీరు చేసిన పబ్లిసిటీ వల్లే ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చింది. మీకు ఏ రకమైనటువంటి అన్యాయం కానీ ఏం కానీ ఇబ్బంది కానీ రావటానికి వీలు లేకుండా, శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. ఏ అవసరం ఉన్నా నాకు చెప్పండి. 1845 మంది కాదు, ఇంకా అర్హత వాళ్ళు ఉన్నారు, మిగిలిపోయారు. మన అధికారులు, మన నాయకులు తప్పుదల వల్ల వాళ్ళు లిస్టులోకి రాలేదు అంటే మీ అసోసియేషన్ ఉన్నారు, మీరున్నారు, పట్టుకురండి. ఎంతమంది ఉన్నా అంతమందికి ఇప్పించే బాధ్యత మాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. కొంతమంది మాట్లాడుతున్నారు, ఆటో కార్మికులారా మీరంతా ఎక్కువ మంది మాతోనే ఉన్నారు, కానీ మీలో కూడా మీ స్నేహితులు ప్యాన్ నింపుదామని ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసినటువంటి మీ స్నేహితులకు కూడా మీతో సమానంగా ఈనాడు ఆటో డబ్బులు వేసి వాళ్ళ రుణం తీర్చుకుంటా ఉన్నాం. గతంలో వాళ్ళు ఇచ్చిన 10,000 వేయడానికి ఆ తెలుగుదేశం వాళ్ళని 10 సార్లు వాళ్ళు కొత్త చుట్టూతో బొమ్మ పెడితే కానీ మనోడి పేరు రాసేవాడు కాదు. తప్పైపోయిందని చేతులు పట్టుకుంటే కాళ్ళు పట్టుకుంటే కానీ ఇచ్చేవాడు కాదు. వాడు జనసేన అంటే ఇచ్చేవాడు కాదు, వారు వేరే వాళ్ళంటే ఇచ్చేవాడు కాదు. కానీ ఈనాడు కులం లేదు, మాకు మతం లేదు, పార్టీ లేదు, ప్రాంతం లేదు. ఎవరైతే లైసెన్స్ ఉండి ఆటో నడుపుతున్నటువంటి కార్మికులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తున్నారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏ ఒక్క ఆటో డ్రైవర్ కూడా నా గుమ్మం అంటే నా గుమ్మం ఎక్కడ ఎక్కే అవకాశం మేము కల్పించరా, ఇచ్చేయండి తోడే వాళ్ళందరికీ చెప్పి మరి ఉదాహరణగా ఈ ప్రభుత్వం మీ పట్ల, మీ కుటుంబాల పట్ల సానుభూతితోనే ఉంది తప్ప మరొకటి కాదు. ఇంకొకటి ఆఖరి విషయం మీకు చెప్పి ముగిస్తా. 2014, 2018లో మన ప్రభుత్వం అధికారంలో ఉంది. నేనే మీ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఉన్నా. ఆనాడు ఒక క్వార్టర్ బాటిల్ 100 రూపాయలు, 200 రూపాయలు ఉండేది. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమాంతంగా మద్యం రేట్లు పెంచేసి మీ యొక్క అందరికన్నా ఎక్కువ వాడేది మీరే, మనోళ్ళే తప్పలేదు. మగవాళ్ళు చెప్తున్నా, మీ పిల్లల యొక్క ఆహారం పెట్టకుండా వీడు ఫ్రెండ్స్తో ఆ మళ్ళీ అమ్మట, ఆ రోడ్లు అమ్మట, ఆ గట్లు అమ్మట, ఈ చెట్లు అమ్మట, ఎక్కడ చూసినా మీ ఆటోలే. ఎందుకంటే ప్రాక్టికల్ గా మీరే ఎందుకు చెప్తున్నారంటే మీరే మీ ఫ్రెండ్స్ ని తలంతా తోని కష్టపడి మళ్ళీ నలుగురు పోలేదు మీరు షాపులో మీకోసం వాడు కూర్చుంటారు. మా వాడు ఆటో డబ్బులు చేస్తాడు, మమ్మల్ని తీసుకెళ్తాడు, మాకు 90 ఇప్పిస్తాడని మళ్ళీ ఆ ఎక్కించుకుని ఫ్రెండ్షిప్ పాడు చేసుకోకుండా వాడికి పోసి మీరు తాగి వారు పెంచిన రేట్ల వల్ల ఇంటికాడ మీ భార్య, మీ తల్లి, మీ తండ్రి, మీ పిల్లలు ఇబ్బంది పడ్డారు తప్ప మీరు కాదు ఇబ్బంది పడింది. మీకు గుర్తుందో లేదో, కరోనా టైంలో క్వార్టర్ బాటిల్ని 250 రూపాయలకి అమ్మాడు.
ఎంత దుర్మార్గం అంటే దాన్ని తయారు చేయడానికి అయ్యే ఖర్చు 30 రూపాయలు అయితే 230 రూపాయలకి అమ్మాడంటే మానవత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి అని అడుగుతున్నాను నేను. వసూలు చేయొచ్చు, రోడ్లు వేయాలి, బోలని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి, ప్రభుత్వానికి ఆదాయం కూడా కావాలి, కానీ అంత దారుణంగా వసూలు చేస్తారా అని అడుగుతున్నా. ఈనాడు మీరెన్నుకున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క బాటిల్ మీద ఒక బాటిల్ తాగేవాడికి ఒక్కొక్క 100 రూపాయలు సేవింగ్ ఉందా లేదా అని అడుగుతున్నాను. నిర్మోహమాటంగా ఈరోజు తగ్గించారా లేదా మాట ప్రకారం అని అడుగుతున్నా. మీ యొక్క చెమట రక్తం కలిపి తాగారు, అనేక మంది జైలు పాలయ్యారు, కొన్ని లక్షల కోట్ల రూపాయల డబ్బు ఈ యొక్క మద్యం కుంభకోణం ద్వారా మరి సంపాదించి ఈనాడు ఇందాక వైనాట్ 175 అని లోకేష్ బాబు గారు చెప్పి అలాంటిది 11 సీట్లు వైనాట్ కింద ఈనాడు మిగిలిపోయారంటే కారణం వాళ్ళు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన వల్ల తప్ప మరొకటి కాదు అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ, మీకు ఏ అవసరం వచ్చినా ఏ కష్టం వచ్చినా నా నియోజకవర్గ పరిధిలో ఉన్న వరకు నాది బాధ్యత మిమ్మల్ని కాపాడుకోవడానికి. మీకు ప్రమాదం జరగవచ్చు, రోడ్డు మీద తిరుగుతారు, రాత్రి అనక పగలనక ఎండనక వాననక ఏ పరిస్థితుల్లో ఎంత 48, 49, 50 ఉష్ణోగ్రత ఉన్నా సరే చెవులు కొట్లు కట్టుకుని అవసరమైతే నీళ్లు వెలుగులు ఖర్చుకి ఆ బండి తోలుతానే ఉంటారు తప్ప దాన్ని ఆపి ఎండగా ఉందని చెప్పి మూలబెట్టి ఉండడు. ఎవడైనా పెద్ద వయసు వాడు మూలబెడితే ఇప్పుడు ఎవరో తిరగడం అని చెప్పి వయసులో ఉన్నాడు వచ్చి ఇప్పుడైతే ఇంకా కిరాలు ఎక్కువ దొరుకుతాయి తిరిగేటువంటి పరిస్థితిని అనేకమైనటువంటి విషయాలు ప్రాక్టికల్ గా కూడా నేను గమనిస్తా ఉంటాను. చూసి మరి మీ కష్టానికి ఫలితం ఉండాలి, మీకు వేతనానికి కష్టానికి సరిపడా వేతనం మీకు గిట్టాలి. మీరు ఏ రంగాలు ఎంచుకుంటారో ఎంచుకోండి. మీ కుల వృత్తుల వారీగా మీకు ఏ రకమైనటువంటి ప్రోత్సాహం కావాలన్నా కల్పించే బాధ్యత నాది. ఏ ఎస్సీ కార్పొరేషన్ మళ్ళీ బతికిచ్చారు, మీలో ఎక్కువ మంది ఎస్సీలు ఉన్నారు. ప్రతి ఆటో ఇప్పుడు వరకు చేస్తున్నటువంటి డ్రైవింగ్ వాళ్ళకి వేస్తాం తప్ప కొత్త వాళ్ళు లైసెన్స్ పెట్టుకుని నేను తెలుగుదేశం కార్యకర్తనే జనసేన కార్యకర్తనే నాకు ఆటో ఇప్పించండి అంటే ఏ ఒక్కరు కూడా కొత్త వారికి ఇవ్వడం జరగదు. మీ తోలే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చితికిపోయి ఉన్నారో వాళ్ళకే ఇప్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ సదవకాశాన్ని మరి నాకు కలగజేసినందుకు మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇన్సూరెన్స్ ఉంటుందా, అలాంటి ప్రమాదం జరిగినప్పుడు గబగబా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదిగా రాగానే రాపించడం కాదు, కొద్దిగా నాయకులను సంప్రదించండి, పోలీసు వారితో కన్సల్ట్ చేయండి. ఏ విధంగా మన వల్ల ఎదరవాడికి ప్రమాదం జరిగినా మనకి ప్రమాదం జరిగినా వాడి కుటుంబం రోడ్డును పడకూడదు, వాడి పిల్లల యొక్క వాళ్ళ భార్య యొక్క తాలూకా వాళ్ళ యొక్క కన్నీళ్లు మనం మిగల్చకూడదనే విషయాన్ని ప్రతి డ్రైవరు కూడా విస్మరించొద్దని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నేను చెప్పలేను, మా పియ్య నాకు గుర్తు చేస్తున్నాడు. తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటాం. కుటుంబ వివరాలన్నీ చదువుకున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరికి రాస్తున్నాయి. నేను ప్రయాణించిన ఆటో డ్రైవర్ అయితే వాళ్ళ నాన్న కూడా కాబట్టి వీళ్ళు కూడా డ్రైవర్ అంటున్నాయి. నేను ప్రయాణించిన ఆటో డ్రైవర్ అయితే వాళ్ళ నాన్న కూడా కాబట్టి వీళ్ళు కూడా డ్రైవర్ కనపడాలి. ఓకే.